ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 1వ వచనం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించును. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలంలోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకల్లో గాని గోవులలో గాని బలి అర్పింపవలను. పస్కా పండుగలో పొంగినదేదైనా తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చింది కదా. నీవు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినమును నీ జీవితం అన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లుగా బాధను స్మరణకు తెచ్చి పొంగని ఆహారమును 7 దినములు తినవలను. హల్లెలూయా. మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖన దేవుడు దీవించును గాక. ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజా నీకు స్తోత్రాలు. దేవ గురించి నీ బిడ్డలు బట్టి వందనాలు ఆయన. మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి అది నీ స్వరం ఏనుంటే ఈ రోజున ఆ స్వరం లేకుండా మేము జీవించలేము. ఆ స్వరములో ఆనందం ఉంది, ఆ స్వరములో ఎత్తబాటు ఉన్నది. ఓ దేవా, మాట్లాడేవారు మీరు కాదు కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మను చెప్పుకోదండి. ఇది నన్ను బరుగు చేయండి, పూర్తిగా మీ స్వాధీనంలో తీసుకోండి నాయన. దేవ, ఈ అద్భుత కార్యము పట్ల చేసి నడిపించమని ప్రభు. ఇదిగో తండ్రి, వారు చేసిన కానుకలు దక్షిణ భాగంలో కృతజ్ఞతలు ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు. నీ కృప లేకుండా అందరిని అభిషేకించమని ప్రభు. వినగల చెవులు దయచేయమని, ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినుగాకని చెప్పాలి. అటువంటి చెవులు దయచేయమని, ప్రతి బలహీనత నజరునికి యేసుక్రీస్తు విస్తుపడుతుంది సన్నిధి తోడుకుంచమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. దయచేసి అందరూ కూర్చుందాం. అమ్మా, వెనకతల డోర్ కూడా తీయండి. మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే యెహోవా యొక్క 7 పండుగల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇది ఒక్క వారంతో అయిపోయేది వాక్యం కాదు. మరి దేవుని యొక్క 7 పండుగలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. మరి పండుగలు ఆచరించవలసిన దినములు అంటూ ఉంటే అవి మన జీవితంలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే దేవునికి మనలో ప్రాముఖ్యమైన 3 పండుగల గురించి ఈ దినాన్ని మీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రాముఖ్యమైనవి మనకు అంటే అన్య సంఘానికి ఇవ్వబడిన పండుగలు ఎన్ని? 3. కానీ ఆయన 7లో పరిపూర్ణుడు. 3లో పరిపూర్ణుడు, 7లో సంపూర్ణుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటో నేను అర్థం తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏమనుకుంటారంటే ద్వితీయోపదేశ కాండం అంటే రెండోసారి ఉపదేశించుట. ఏమంటారు? రెండోసారి ఉపదేశించుట. కానీ ప్రవక్త కోణంలో రెండోసారి ఉపదేశించుట కాదన్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం అని అంటే 2 ఉపదేశాలు ఉన్నాయి. ఒకటి జీవ సంబంధమైనది, ఒకటి మరణ సంబంధమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు దేన్ని స్వీకరిస్తే అది నీలో పనిచేస్తుంది. అంటే 2 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఒకటి జీవ సంబంధమైనది, ఒకటి మరణ సంబంధమైనది. హల్లెలూయా. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు. మరి ఇక్కడ చెప్పబడిన ప్రతి మాట దేవుని ప్రవక్త అయిన వర్తమానంలో చెప్పబడిన మాట. గుర్తుపెట్టుకోండి, ప్రవక్త మాట్లాడే మాటలు కదా అవి. ప్రవక్తలో ఉండి దేవుడే స్వయంగా తన సంఘముతో మాట్లాడుతున్న మాటలు. దేవుడు ఒక ఆజ్ఞనిచ్చి ఆజ్ఞను కొట్టేస్తాడా? ఆయన అంటాడు, నేను ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ వాక్యాన్ని కొట్టేయడానికి రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన సంగమా, ఏదేమైనా కొంచెం ఉక్కపోత వల్ల మనకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అయినా దేవుని కొరకు మనం భరిద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఏం విన్నామండి?
ద్వితీయోపదేశ కాండము అంటే ఏంటి, ఇంకా దాన్ని మీకు పూర్తి వివరణ ఇవ్వలేదు. అయితే ఈ కాలపు ప్రవక్త ద్వారా దేవుడు సమస్తమును మనతో మాట్లాడారని ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయన సమస్తానికి ఆధిపత్యము కలిగిన దేవుడు. ఆయన మాటలు మనం కొట్టేయడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం కేవలం మనమే మరణాన్ని కొని తెచ్చుకోవడం. ఏంటండి, నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ రోజున పాస్టర్ గారు అక్కడ ఒక ఆయన ఒక మాట అన్నారు, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, మనం కూడా చనిపోతామని చేతులెత్తండి అన్నాడు. నేను ఎత్తలేదు, ఎందుకంటే అందరూ చనిపోము, ఎందుకంటే బైబిల్ కూడా ఆ మాట ఉంది. సరే, దేవుని రాకడ ఆలస్యమైతే అందరం ఏమవుతాం? చనిపోతాం. కానీ మనకు కడుపును పుట్టిన బిడ్డలు ఏమవుతారు? ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం. ఈ తరములో పుట్టబోయే బిడ్డలు చాలా అదృష్టవంతులు. వాళ్ళు 5Gలు 6Gలు అంటున్నారు. ఎవరు? హాస్పిటల్లో డాక్టర్లు ఈడు 5G, ఈడు 6G, ఈడు 4G అని పేర్లు ఆడుతున్నారు. నేను అంటున్నాడు 5G 4G 6G అయితే అయింది, కానీ అవి మనకు తెలియదు. కానీ వాడు నిజంగా దేవుని సన్నిధిలో ఒకవేళ పుట్టి ఉంటే, దేవుని వర్తమానంలో పుట్టి ఉంటే, ఆ కుమారుడు నిజంగా దేవుని రాజ్యానికి వారసుడే ఉంటాడండి. అది మాత్రం నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నారు? సరే, మరి ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు మీ హృదయాన్ని గాయపరచవచ్చు. అది నేను కాదు. దయచేసి నేనని అనుకోవద్దు. ఇది నీకు కాదు, నాకు కూడా వాక్యం. అంతేనండి. చెప్పే వాక్యం చెప్పేవాడికి కాదా? మరణ శాసనం రాసిన వాడు మరణించాడా లేదా? మరణ శాసనం రాసిన వాడికి ఆ వాక్యం మరణ శాసనం రాసిన వాడికి కూడా సంబంధించిందే. అందుకే యేసుప్రభు అంటాడు, నా చిత్తాన్ని నెరవేర్చడానికి రాలేదు, కానీ నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానన్నాడు. యేసుప్రభే ఆ మాట అన్నప్పుడు మనం ఎవరండి మన చిత్తాలు నెరవేర్చుకుంటూ పోవడానికి, మన ఇష్టాలు నెరవేర్చుకుని పోవడానికి? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరము నిద్రించము కానీ కనురెప్పపాటులో మార్పు చెంది ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం. అయితే క్రీస్తు రాకడ ఆలస్యమైతే ఇక్కడ ఉన్న మన అందరం ఏమవుతాం? చనిపోము, నిద్రిస్తాం. చనిపోయేవాడు తిరిగి లేవడు, నిద్రపోయినాడు లేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడు కూడా చనిపోయాడు, అందుకే తిరిగి లేవలే. కానీ దరిద్రుడైన లాజరు చనిపోయినట్టు కాదండి, నిద్రపోతూ ఉన్నాడు. ఎక్కడంటే అబ్రాహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు, అతను నిద్రపోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మరి మనం చదువుకున్న లేఖనాన్ని వరుసగా నేను మరలా మీకు చదివినిపిస్తూ ఉన్నాను. అందరూ వింటారా? చాలా జాగ్రత్తగా నేను చెప్పమన్నప్పుడు ఆ మాట మీరు కూడా చెప్పాలి. దేవునికి స్తోత్రం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిపింపవలను. ద్వితీయోపదేశకాండం 16:1. ఏలగనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తు నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకే. యెహోవాకు ఒక నామం ఉందా లేదా? యెహోవా నామం ఏంటి? అదే కదా ఇప్పుడు ప్రకటించబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ఉన్నది. ఆ నామమును స్థాపించుటకే ఏర్పరచుకొని స్థలములోనే ఎక్కడ పడితే అక్కడ మన పస్కా బలి పశువును వధించడానికి మనం అర్హత లేదండి. ఎక్కడ పడితే అక్కడ మన పస్కా బలి పశువు యొక్క ఆహారం తినడానికి అర్హత మనకి లేదండి. ఎక్కడైతే ఆయన నామము ప్రకటించబడుతుందో, ఎక్కడైతే ఆయన నామము స్థాపించబడి ఉన్నదో, ఎక్కడైతే ఆయన నామము ఏర్పరచేయబడి ఉన్నదో ఆ స్థలంలోనే అక్కడని వారికి చెప్పాడు. మనకు వేరొక చెప్తాడా? ఆయన లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఎవరండి? నా యేసు లేఖనాన్ని నెరవేర్చడానికి వస్తే నువ్వు దేన్ని నెరవేర్చడానికి వచ్చావు? మన ఇష్టాలను కాదు నెరవేర్చేది, మనం దేవుని లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చున్నాం. దేవునికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకల్లో కానీ గోవుల్లో కానీ బలి అర్పింపవలను. పస్కా పండుగలో పొంగినది ఏది కూడా తినకూడదు. అంటే పొంగింది ఎందుకు పొంగుతుంది?
పులిసినదా పొంగుతుంది, పొలకపోతే పొంగదు. దేవునికి స్తోత్రం. వారు పొంగినది ఏదైనాను తినకూడదు. ఎన్ని దినాలు తినకూడదు? 7 దినాలు తినకూడదు. దేవుడు ఎన్ని మార్లు తినద్దంటే అన్ని మార్లు తినకూడదు. దేవునికి స్తోత్రం. నీ త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చింది కదా, నువ్వు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినమును నీ జీవితంలో అన్నింటిలో జ్ఞాపం చేసుకోవాలి. ఏమండి, మనం మర్చిపోయాం కదా, నిజం చెప్పండి. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన స్థితి ఏంటో, మన స్థితిగతులు ఏంటో, ఎలాంటి బ్రతుకులోంచి వచ్చామో, ఎలాంటి పెంట జీవితంలోంచి వచ్చామో మనం ఏం చేస్తున్నాం? అప్పుడప్పుడు జ్ఞాపం చేసుకుంటే మనం మారిపోతాం. జ్ఞాపం చేసుకోవట్లేదు, అందుకే మారట్లేదు. నువ్వు జ్ఞాపం చేసుకుంటే ఈ రోజున ఎలా ఉండవండి. ప్రతిదీ నువ్వు ఎలా అయిపోతావంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటావు, దీనుడిగా అయిపోతావు, నువ్వు ఇంకా సాత్వికుడు అయిపోతావు. అయ్యో నాకు ఏ యోగ్యత లేదు, నువ్వు కుక్క వంటి వాడిని, పంది వంటి వాడిని ప్రభువా అని నువ్వేం చేస్తావు? దేవుని సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థిస్తావు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు ఐగుప్తు దేశంలో నుండి, బబులోను నుండి వచ్చిన ఆ దినమున నీ జీవితంలో జ్ఞాపం చేసుకోవాలి. నువ్వు చచ్చేంత వరకు కూడా దాన్ని ఏం చేయాలి? అయ్యో ఈ పనికిమాలి జీవితాన్ని జీవించానే, ఈ పనికిమాలి పనులు చేశానే, ఈ పాపాన్ని చేశానే, అలాంటివన్నీ నువ్వెలా ప్రభు నన్ను రక్షించావు? నాకు ఏ యోగ్యత, నాకు అర్హత లేదు అని నువ్వు జ్ఞాపకం చేసినప్పుడు ఆ బాధను స్మరణకు తెచ్చుకోవాలంట. ఏంటండి? బాధను ఏం చేయాలి? బాధను స్మరణకు తెచ్చుకుని పొంగని ఆహారంను 7 దినాలు తినాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినది ఏదైనా కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు. అంటే అర్థం ఏంటి? సాయంకాలం వారు కూడుకుంటున్నారు, ఎప్పుడు దాకా ఉన్నారంట అక్కడ? ఉదయం వరకు కూడా ఉంటున్నారంట. మనం ఎప్పుడు ఉన్నాం? ప్రభు రాత్రి భోజనం అండి అని అంటే కరెక్ట్గా 8 గంటలకు ప్రత్యక్షమవుతున్నారు. గంటన్నరలో ప్రార్థన అయిపోతుంది. తర్వాత ఏమైపోతున్నారు? చలో జానా హే తూరసుదు తలకు లేకే ఇసుకా ప్యారా ప్యారా నామ్. అవునా? జిస్ నామ్ సే హమ్కో ముక్తి మిలే అని అనలేను, ఎందుకంటే ముక్తి వచ్చేది కాదు కదా. నువ్వు అంతేనా? నువ్వు బుధవారం 8 గంటలకు వచ్చేసి జిస్ నామ్ సే హమ్కో ముక్తి మిలియే అంటే నా ముక్తిని ఇచ్చేస్తున్నావు. ఎక్కడిస్తాడైనా? జిస్ నామ్ సే హమ్కో శక్తి మిలియే, శక్తి ఇస్తాడా? నువ్వు గంట వచ్చి ఆరాధన చేస్తే శక్తి ముక్తి ఇచ్చేస్తే మరి 8 గంటలకు వచ్చిన వాళ్ళు ఏంటంటావు? వాళ్ళకి బంగారం వెండి ఇవ్వాలి, నీకు శక్తి ముక్తి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. వహి నామ అంతేనండి, అది అవ్వదు. నువ్వు ఆయన నామాన్ని ధరించుకున్నవాడు అయితే, ఆయన స్తుతించాలని ఆలోచన కలిగి ఉంటే, నీ బ్రతుకు జీవితంలో అన్నిటిలోనూ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీవు చేసిన పాపమును, దోషమును, నీ పితరుల దోషమును జ్ఞాపం చేసుకుంటూ బాధను స్మరణ తెచ్చుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది? సాయంకాలమే కూడుకున్నామంటే మనం ఏం చేస్తాం? సాయంకాలమే కూడుకుంటాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎప్పుడు దాకా ఉండమంటే ఉదయం వరకు కూడా. వాళ్ళు ఎక్కడి వరకు ఎప్పుడు దాకా ఉన్నారండి? మహా అయితే మనం ఎంతసేపు ఉంటున్నాం చెప్పండి? ఒక ఫ్యామిలీ అయితే, ఒక ఫ్యామిలీ మనకి ఎప్పుడు పరిచయస్తులే. నేను వాళ్ళ గురించి చెడ్డ చెప్పట్లేదు. నేను ఎప్పుడైనా అడుగుతున్నా, ఏమ్మా ఈ అత్తమాని మీకు ఎందుకు లేట్ అవుతుందమ్మా అంటే వాళ్ళు అంటారు, నాకు కొట్టుకోవడం సరిపోతుంది అంటున్నారు. ఏంటంట? కొట్టుకోవడం. రోజు రోజు కొట్టుకుంటున్నారు. ఆదివారం కూడా కొట్టుకోవాలంటే రోజు రోజు కొట్టుకున్నా సరిపోవట్లేదంట, ఆదివారం ఇంకొంచెం ఎక్కువ కొట్టుకుంటున్నారంట. నేను అడిగితే చెప్పాడు అలా అని. మీకు చెప్పచ్చా లేదా? చెప్పాలా లేదా? మీరు కొట్టుకుని చివరికి ఏమైందంటే ఆ ఇంట్లో పెద్ద సమస్య వచ్చి పడ్డది. తలకు మించిన సమస్య వచ్చి పడ్డది. అపార్థాలు, అనుమానాలు, కుటుంబం చెల్లా చెదరైపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ అమ్మ సువార్త చేసింది వాళ్ళకి. ఏమని? రే మొదట దేవునికి మనం ఏమివ్వాలి?
సమయం ఇవ్వాలరా. అరగంట వచ్చి నువ్వు దేవుని ఆరాధించేస్తే ముక్తి ఇచ్చేస్తాడా, శక్తి ఇచ్చేస్తాడా? చెప్పండి. ఎవరు మాట్లాడలేదు. నేను వారికి చెబుతూనే ఉంటాను. అందుకే ఈరోజు ప్రతి దినము మనం ఏం చేయాలి? సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆమేన్. యెహోవా యొక్క 7 పండుగలు అదొక పాయింట్. గుర్తుపెట్టుకుంటారా? నువ్వు సమయానికి ఇవ్వకుండా యెహోవా పండుగలు ఎలా చేస్తావు? సాయంకాలం మంది కూడుకోమంటే నువ్వు రాత్రి వస్తే దేవుడు ఒప్పుకుంటాడా? అప్పుడు పాడుకుంటావు ఏ పాట? చలో జన హే తూరసుద్దు తలక్ లేకే ఇసుకా ప్యార ప్యారనా. అవునా? అవునా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆమేన్ చెప్పరా? మీరు స్తుతించరా? బండరాళ్ళు అయితే సుత్తట్టున వస్తాను నేను. ఎందుకంటే ఆయన అంటాడు, నా వాక్యము బండలను బద్దలు చేయు సుత్తి వంటిది. మీరు బండలా కూర్చుంటే నేనేం చేస్తాను? ఓ సంతోషం, ఎక్కడెట్టో సుత్తి లోపల పెట్టావా? ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి టేబుల్ మీద, సార్ టేబుల్ మీద పెట్టు. సుత్తట్టుకుని అలా వేసేసావు అనుకో, నా వాక్యం బండ ఏంటది, ఇదిగో నా వాక్యాన్ని పంపుతున్నాను అని ఇసురు కొట్టాను అనుకోండి, ఏమవుతుంది? బండ బదలైపోద్ది. జాగ్రత్త సుమి. ఎందుకంటే మనం ఆరాధించేది ఎవరండి? శక్తి గల దేవుడు, జీవము గల దేవుడు, బలమైన దేవుడు, ఆరాధనీయుడు. ఆయన తప్ప మరొక దేవుడు మనకు లేడు. దేవతలందరికంటే పైనున్న మహత్యము గల మహారాజు. ఆయన నామము స్తుతింపబడును గాక, ఆయన స్తుతింపబడును గాక, ఆయన మహిమ పొందుకును గాక. హల్లెలూయా. సరే, మరొక లేఖనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పొరములో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. పోన్లే ఈరోజు ఆరాధనకి వెళ్ళలేదులే, పస్కా పండుగ అక్కడ పాస్టర్ గారు రొట్టెను ద్రాక్షారసం మనమే చేసేసుకుందాం ఇంట్లో కూర్చుని అని నువ్వు ఇంట్లో కూర్చుని ఒక్కసారి రొట్టెను ద్రాక్షరసం కానీ తాగినట్లయితే జాగ్రత్త సుమి. ఒక రోజున ప్రవక్త గారి సంఘంలో ప్రభు రాత్రి భోజనం జరుగుతుందంట. వింటున్నారా? యవ్వన బిడ్డలారా ఒక్కసారి నా వైపు చూడండి. ప్రభు రాత్రి భోజనం జరుగుతుంది. ఎక్కడ? ప్రవక్త గారి సంఘంలో జరుగుతుండగా తలుపులు తీయబడ్డాయి. యవ్వన బిడ్డలు బయట నుండి చూసి వీళ్ళు ఏం చేస్తున్నారా అని చూసారంట. ఏ వర్తమానంలో చెప్పాడు తెలుసా? గౌరవంలో అని వర్తమానంలో చెప్పాడండి. హల్లెలూయా. వీళ్ళు ప్రభు రాత్రి భోజనం అంటున్నారా, ద్రాక్షరసం రొట్టెత్తున్నాడు, మనకు కూడా ఉంది కదా, పదండి. ద్రాక్షరసం అంటే ఏంటి? బ్రాందీ అంట. రొట్టె ఏంటి? స్నాక్. పదండి తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకుని వాళ్ళు కలుసుకునే స్థలంలోకి వెళ్ళి, రెండ్రా బ్రాందీ పెట్టండి, ప్రార్థన చేయండి, రొట్టె పెట్టండి, రొట్టె అంటే ఏంటి? స్నాక్ పెట్టండి, ప్రార్థన చేయండి అని ఎట్టకారంగా దాన్ని ఏం చేశారు? తీసుకున్నారంట. ఏమైపోయారు తెలుసండి? అందులో ఒక అబ్బాయి చనిపోయాడు, మిగతా 3 పిచ్చోళ్ళు అయిపోయారండి. పిచ్చోళ్ళు అయిపోయారు. నీ దేవుడు ఎవరు? భయంకరుడు, కరుణామయుడు. ఎవరికి? ఆయన మాటను, ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క ఆజ్ఞను పాటించువాడికి ఆయన కరుణామయుడు. ఆయన మాటను, ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞను త్రోసివేయడికి ఆయన కరుణామయుడు కాదండి, దహించు అగ్ని. దేవునికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలములోను నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సమయమున సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున దాన్ని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారంకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? మనం ఎప్పుడు వెళ్ళిపోతున్నాం? అసలు అవుతుంది. అది చూడండి, ఎవరో తలిపేశారా? వెళ్ళే కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటండి ఏం చేశారు? ఉదయమున తిరిగి నీ గుడారమునకు వెళ్ళవలను, 6 దినములు నువ్వు పొంగని రొట్టెలు తినవలను. ఇప్పుడు అసలైన మేట దగ్గరకు వస్తున్నాను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు వ్రతదినము, అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. జీవనోపాధి అంటే ఏంటండి?
దేవుడు చెప్పాడండి ఆ పని నువ్వు జీవనోపాధి అండి, జీవనోపాధి అండి. నీ జీవం పోషించడానికి నువ్వు దేవుడు ఇచ్చిన నీకు పనిని కూడా నువ్వేం చేయకూడదు. ఆ దినాన 6 దినాలు కష్టపడాలి, 7 దినాలు దేవునికి ఇవ్వాల్సిందే. ఇక్కడ వద్దాం. ప్రవక్త 64వ సంవత్సరంలో 8వ నెల 30వ తారీఖున మార్నింగ్ వేళ ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానం బోధించున్నాడు. దేవునికి స్తోత్రం. అందులో చెప్పబడిన మాట నేను చదువుతున్నాను. 70వ పేరాలో, ఆదివారమును లేదా ఏ పరిశుద్ధ దినమును మేము ఆచరింపరాదని నువ్వు చెప్పుచున్నామా? ఏంటండి, నా మాటలు అర్థమవుతున్నాయా? ఆదివారమును లేదా ఏ పరిశుద్ధ దినమును మేము ఆచరింపరాదని నువ్వు చెప్పుచున్నావా? ఆదివారం నాడు పనికి చేపల వేటకు వెళ్ళవచ్చని నువ్వు బోధించున్నావా అని ఎవరిని అడిగారు? ఎవరిని అడిగారు? ప్రవక్త గారిని అడిగారు. అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? జవాబు వినండి. సంగమునకు వెళ్ళవలసిన ఆదివారం నాడు నీవు పనికి రాని చేపలకు కానీ వేటకు కానీ వెళ్ళుట పాపమని నేను నమ్ముచున్నాను. ఏంటండి పాపం అంట? బైబిల్లో పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం, మరణం వల్ల వచ్చే జీతం ఆయన రాజ్యమా? ఏంటి ఇది? ఎవరో ఇక్కడ చిన్న మాట అన్నది, ఏదో ఏంటది? అది ఒకసారి మన జాయిస్కి ఒకసారి చప్పట్లు కొట్టండి. బాగా చెప్పింది ఆన్సర్. ఆమెకు అర్థమైంది పాయింట్, వరుస క్రమంలో అర్థమైంది, మీ ఎవరికి అర్థం కాలేదు. ఏంటి? పాపం వల్ల వచ్చి జీతం మరణం, మరణం వల్ల వచ్చి జీతం రాజ్యం అంట. రాజ్యం కాదమ్మా, రాజ్యాన్ని కోల్పోవడం. రాజ్యాన్ని కోల్పోవడం అంటే ఇంకేంటి? చెప్పే డైరెక్ట్గా అంతే. మిగిలింది ఏంటండి? రెండు రాజ్యాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, 2 పాతాళం. నువ్వు ఎక్కడికి పోవాలో నిర్ణయం నీ చేతిలో ఉంది. ఆదివారం నాడు పనికి కానీ చేపల వేటకు కానీ వెళ్ళవచ్చును బోధిస్తున్నావా అని ప్రవక్తను అడిగినప్పుడు, సంఘంలోకి వెళ్ళవలసిన ఆదివారం నాడు నువ్వు పనికి కానీ చేపల వేటకు కానీ వెళ్ళుట పాపములో పాపం అని చెప్పాడు. హల్లెలూయా. నేను దాన్ని నమ్ముచున్నా అని చెప్పాడు. నువ్వు దేవుని యొక్క శాసనమును మీరి పాపం చేస్తున్నావు అంటున్నాడు ఆయన. ఏమన్నాడు? దేవుని శాసనాన్ని మీరు ఏం చేస్తున్నావు? నువ్వు ఆదివారం నాడు చర్చికి వచ్చి ఎక్కడికైనా వెళ్ళిపో. ఈ మధ్యలో బాగా అలవాటు అయిపోయింది తెలుసా? మన వాళ్ళు కూడా అర్థం చేసుకోండి, నేను ఇలా చెప్తున్నాను అనుకోదు. పుట్టినరోజులు ఉంటాయి, ఎక్కువగా ఆదివారమే ఏం చేస్తారు తెలుసా? ఆడపిల్ల ఫంక్షన్లు పెడుతుంటారు. నేను చెప్పాలండి, నువ్వు ఆడపిల్ల ఫంక్షన్కి ప్రయారిటీ ఇస్తున్నావేమో. ఆడపిల్ల ఫంక్షన్కి ప్రయారిటీ ఇస్తే ఆ ఫంక్షన్ నేను ఎక్కడ తీసుకెళ్తుంది? వాళ్ళు కరెక్ట్గా ఎప్పుడు పెడతారు? మా ఫ్రెండ్స్ నాకు గ్రూపులో ఎట్టి ఫోన్ల మీద ఫోన్లు, వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందంట, అందరు రావాలని అందరికి ఇన్విటేషన్లు ఇచ్చారు. నాకు ఆదివారం అలా వస్తాను, నేను పాస్టర్ని కదా. హల్లెలూయా. మొన్న మా ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. ఎవరు? అమ్మ అమ్మ అని అడుగుతున్నారు బయట. ఎవరు ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆమెను అంటారు? మా ఫ్రెండ్ సంతోష్ అని వాళ్ళ చర్చిలోనే మొన్న విజయ్ వాళ్ళ ఇంటి దగ్గర గుత్తింగ్ దీవులో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ కలిసాడు. నా క్లాస్మేట్ మాట అన్నాడు, ఏట్రా బాబు ఆదివారం తినేస్తున్నారు అని అన్నాను నేను. ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు, రామణ సంగతి తెలిసి ఉండి కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఆదివారమే ప్రోగ్రాంలు పెడుతున్నారు. ఏమండి, ఆదివారమును నువ్వు ప్రోగ్రాంలు పెట్టుకునే సమయం కాదండి. ఆదివారం ఎవరిది? చెప్పండి అమ్మ, చెప్పాలండి, ఎవరిదండి? అది పనికి వెళ్ళటం కానీ చేపలు వెళ్ళటం కానీ పాపమని నేను నమ్ముచున్నానంటూ దేవుని యొక్క శాసనాన్ని మీరి నువ్వు పాపం చేస్తున్నావు. అటువంటి ఆజ్ఞ ఏదైనా ఉన్నదా? పాత నిబంధనలో దీనికి మాదిరిగానే సబ్బాతు ఉన్నది. నువ్వు సబ్బాతు దినమును ఆచరింపమని యేసు రాలేదు. పాతకాలం సబ్బాతు దినము శనివారము, అది ఆదివారం యొక్క అంతము. నిజమేనండి? ఆదివారం ఎప్పుడు మొదలవుతుంది? శనివారం సాయంకాలం 6 గంటలు మొదలైపోద్ది. దేవునికి స్తోత్రం. ఆదివారం ఏంటంటే 8వ రోజు, అంటే అర్థం అదే మొదటి రోజు. హల్లెలూయా. వారంలో మొదటిది. ఆ దినమున యేసు ప్రభు లేచాడు. మీరు ఎక్కడో దూరాన అరణ్యంలోకి వెళ్ళారనుకుందాం. ఉదాహరణకి పని మీద వెళ్ళారు, అరణ్యంలోకి వెళ్ళారు.
తిరిగి ఇంటికి రావడానికి కూడా అవకాశము లేదు. లేదు, ఏదో ఊరెళ్ళో తిరిగి రావడానికి అవకాశం లేదు. మీరు ఎచ్చటకు వేట కొరకు వెళ్ళారు అనుకుందాం, అక్కడ సంఘం ఏదీ లేదు. హల్లెలూయా. అటువంటిది ఏది ఆ ప్రాంతంలో లేదు, ఇంకా మీరు ఏమీ కూడా చేయలేరు. అవునా కదా, చెప్పండి. మీరు చేపల వేటకు వెళ్ళినట్లయితే సరే, మంచిది అని నేను నమ్ముచున్నాను. మీరు పట్టణమునకు దరిదాపుగా ఉన్న ఎడల, అంటే ఏటలో ఉన్న నువ్వు పట్టణానికి దరిదాపుగా ఉంటే ఏట నుండి నువ్వు బయటకు వచ్చి ఏం చేయాలి? చర్చికి వెళ్ళి, ఎక్కడ చర్చికి? ఎక్కడుంటే అక్కడ. నువ్వు ఏటలో ఉన్నావు, ఇక్కడికే రావాలని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్న ఆ చర్చికి వెళ్ళి ఆ గంట దేవునితో కనబరుచుకుని దేవుని నాన్న మహింపరిచి అటు తర్వాత మళ్ళీ నువ్వేం చేయాలి? మళ్ళీ తిరిగి నీ ఏటకి వెళ్ళిపో. ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఏట కాదు, కోట కాదు. ఏంటి? ఏట కాదు, కోట కాదు, చీటీ పాటలా ఉంది. చీటీ పాట ఉందండి, లేకపోతే మా బంధువులు మెచ్చూరు ఫంక్షన్ ఉందండి. విజయకుమార్ గారు అన్నారు, అలా చర్చిలో ఆడోళ్ళు బాగా నగలేసుకుని బాగా తయారైపోయి శృంగారంగా వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుంటే ఈయనకి అర్థమైపోద్ది అంట. ఏం అర్థమైపోద్ది? కరెక్ట్గా ఈవిడి ఏదో ఫంక్షన్కి వెళ్తుంది. ఫంక్షన్కి వెళ్ళినప్పుడే కదా మన బడారం బయటపడుతుంది. శుభ్రంగా రెడీ అయిపోయి వచ్చి కూర్చుంటారంట. మధ్యలో వాక్యానికి ముందు, లేకపోతే వాక్యం చెప్తున్న టైంలో ఎప్పుడైనా ఒకసారి అంట లేచి, ఇద్దరు ముగ్గురు లేచి అన్నారంట, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏంటి? ప్రార్థన చేయండి, మేము ఫంక్షన్కి వెళ్ళాలండి, లేకపోతే అక్కడ అన్నాలు చల్లారిపోతాయండి. అర్థమవుతుందా? పాస్టర్ గారు అన్నారంట, అమ్మ వెళ్ళిపోయే వాళ్ళు మళ్ళీ నాకు చెప్పి నన్ను ప్రార్థన చేయమంటున్నారు. మీరు పోవడం కదా నరకానికి, నన్ను కూడా తీసుకెళ్ళిపోతారు. నేను ఏమని ప్రార్థన చేయమంటారమ్మ? ఇప్పుడు ప్రభువా, నీ బిడ్డలు వెళ్తున్నారు అన్నాలకే, నీ ఆత్మీయ ఆహారం తినకుండా వారు వన్నాలకి వెళ్తే అన్నాలు చల్లారిపోతాయంట. అమ్మ వింటున్నారా? కాబట్టి వీళ్ళకి కూడా ఉండు, మాకు తోడుగా ఉండు. వాళ్ళకి కూడా ఉంటాడా? తీసుకెళ్తాడా? గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే ఇక్కడి నుంచి కదిలి వెళ్ళావో నీ థియోఫనీ నీతో రాదు. ప్రవక్త చెప్పాడు, నీ థియోఫనీ చేయవలసిన కార్యములను చేస్తుంది, కానీ నీ ఆత్మ నువ్వు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళగానే నీ ఆత్మ వస్తుంది, కానీ థియోఫనీతో. నీ థియోఫనీ అంటే ఏంటి? బైబిల్ అంటుంది వాక్య శరీరం. బైబిల్ అంటుంది అది దేవుని తోత. బైబిల్ అంటుంది నువ్వు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళగానే ఆ ఆత్మ ఇక్కడ ఉండిపోద్దంట. మధ్యలో ఏదైనా జరిగిందనుకో, అది దేవునికి నీకు అసలు దేవుడు నీకు కాపుదల అనేదే ఉండదు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, వాక్యానికి మించి మరొకటి. ఆమేన్. ఒకసారి ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పాడు, ప్రవక్త చెప్పాడండి, ఇది నేను కాదు, కావాలని మీకు ఏమంటాను, అది ఎందులో చెప్పాడా వర్తమానము మీకు ప్రశ్నలు జవాబుల దాంట్లో చెప్పాడు. అమ్మా హల్లెలూయా. ఏ విధముగా అయినా ఆలముకి వెళ్ళి హాజరవ్వండి. ఏదో చోటుకు వెళ్ళదురు, పనికి సంబంధించిన వరకు నేను దాన్ని చెప్పుచున్నాను. చూడండి, ఒక ఎద్దు కానీ గోతులో పడిపోయింది అనుకుందాం. ఎప్పుడు పడిపోయింది? ఆదివారమే పడిపోయింది. నువ్వేం చేయాలి? ఏమండి ఆదివారమే గోతులో, బాబు అందరూ ఎక్కడ చూస్తున్నా నాకు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏమండి గోతులో ఎద్దు పడిపోయింది, ఎప్పుడు పడిపోయింది? అందరూ వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి వాక్యం, ఎందుకంటే శ్రద్ధగా విన్నవాడు దీవించబడతాడు. గోతులో ఆదివారం నాడు ఏం పడిపోయిందండి? ఎద్దు పడిపోయింది. ఇప్పుడు ఆదివారం తీయకుండా నువ్వు ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి కాబట్టి ఎద్దుని అలా వదిలేసావు, ఏమవుతుంది? అది చచ్చిపోద్దండి. పడిపోయినంటే దాన్ని ఏం చేయాలి? అది ఆదివారం అయినా సరే, విశ్రాంతి దినమైనా సరే, నువ్వు దాన్ని తీసే నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఎందుకంటే దాని యొక్క రక్తాపరాధం మన మీద ఉండకూడదు. కానీ కర్మకాలి మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అది ఒకవేళ లక్షవారం పడిపోయింది అనుకుందాం, బుధవారమే పడిపోయింది అనుకుందాం, ఏం చేస్తారు? దానికి గడ్డి నీళ్ళు అందులో పాడేంట్రా, ఆదివారం చూసుకుందాం. ఎందుకంటే ఆదివారం దాకా నువ్వు ఆ గోతులో దాన్ని ఉంచేత ఏమవుతుంది చెప్పండి? ప్రవక్త అంటాడు, ఎద్దు కానీ గోతులో పడిపోయినప్పుడు లేదా ఆదివారం ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ఆ పనిని మీరు చేయవచ్చును. మీరు చెయ్యలేని దానిని గురించి మీరేమి చింతించవద్దు.
అప్పుడే మీరు చేయవచ్చును. కానీ దానిని చేయవలనని ఆదివారం వరకు ఆగుట ఎప్పుడు దాకా ఆగడం తప్పండి? శుక్రవారం పడిపోయింది, శనివారం పడిపోయింది. రేపు సెలవు కదా, రేపు తీసేద్దాంలే. నీకు రేపు సెలవని ఎవడు చెప్పాడు? నీకు రేపు ఈరోజు సెలవండి, ఇది సెలవుదనం అండి. ఎవరికి సెలవుదనం? దేవుడు నీకు విశ్రాంతి దినమునిచ్చాడంటే దేవునితో సహవాసం చేయడానికి. అంతేగాని ఎద్దును రేపు తెద్దామని అందులో ఉంచితే రేపటికి అదేమైపోద్ది అంటే, ఏ పని ఆదివారం దాకా ఉంచుకోవద్దు. ఆదివారం దేవునిది. నువ్వు ఏ పని చేయాలంటే ఆదివారం ఆరాధనకు వచ్చేసిన తర్వాత, ఆరాధన అయిపోయి గాడ్ బ్లెస్ యూ చెప్పిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. అప్పుడు నీ తీయఫ నీతో పాటే వస్తుంది. ఎంతమందికి వస్తుంది? నీ సహకారం నీతోనే వస్తాడు, నీ దేవుడు నీతోనే వస్తాడు, దేవుడు నీతోనే ఉంటాడు. దేవుని వాక్యాన్ని మీరి నువ్వు ఏది చేసినా దేవుని నువ్వు గౌరవపరచట్లేదు. ఆయన అంటున్నాడు, దాని చేయవలని ఆదివారం వరకు ఆగుట తప్పు. అలాగూ పథకం చేయటం. పథకం ఏంటండి? పథకం అంటే ఏంటండి? మంచిదమ్మా, గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించిన కాక. మరొకసారి మా జాయిస్ అమ్మకి అందరూ వందనాలు చెప్పండి. చెప్పట్లేదు. మరి పథకం అనుకున్నాను నేను. దీపం పథకం లేదా డాక్రా పథకం అనుకుంటున్నాను. ఆమె చెప్పింది నిజమే. ఏంటమ్మా అది? అది ఇంగ్లీష్ అందుకే రావాలి, లేకపోతే అర్థం కాదు. పథకం అంటే ఏదో అనుకుంటారు. ఏంటండి? ప్లాన్. ఏంటంట? ప్లాన్ వేయడం తప్పు. ఆదివారంలో ప్లాన్లు వేసుకోవద్దు. హల్లెలూయా. అలా చేయడం తప్పు. ఆ పరిశుద్ధతను మనం గౌరవించవలను. ఎందుకంటే మనం ఎవరిని గౌరవిస్తున్నాం? దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం మరొక వర్తమానంలోకి వెళ్తూ ఉన్నాను. అదే వాక్యంలోంచి, దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము. 65వ సంవత్సరంలో దీన్ని బోధించాడు. యెహోవా యొక్క 7 పండుగలన్న వర్తమానంలో దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి 7 పండుగల యొక్క ఫ్లెక్స్ ఏందో అనుకున్నాను. ఎందుకంటే టీవీ కొనాలంటే బడ్జెట్ లేదు మన దగ్గర. అది కొనాలంటే ఇంచుమించు ఒక 60 నుంచి 65 వేల దగ్గరికి అవుతుంది, పెద్దది. హల్లెలూయా. ఎందుకు కొనాలనుకున్నానంటే, ఏదైనా మీకు చూపించాలంటే స్క్రీన్ మీద వేసి చూపించాలి. అందుకే మరి సింపుల్గా ఒక 500 పెట్టి ఇక్కడో ఫ్లెక్స్ అక్కడో ఫ్లెక్స్ ఏందో అనుకుంటున్నాను. వేయించి మరి అది తగిలించి అందులోనే కొంచెం చెప్పడానికి ఉంటాయి కదా, చూపించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మనకు దేవుడు అన్ని సమస్తము సమకూర్చి జరిగించునుగాక. సరే, అలాంటి టైంలో, అలాంటి సమయంలో ఈ యొక్క పారాగ్రాఫ్లు కూడా నేను అన్ని మీద వేసి మీకు ఏం చేయొచ్చు, చూపించచ్చు డైరెక్ట్గా వాక్యాన్ని. సరే, దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము ద్వితీయోపదేశ ఖండములు ఇచ్చడం మనం కనుగొన్నాం. హల్లెలూయా. మోషే జనులతో వాక్యమును సంగతులను తిరిగి ఐగుప్తుల నుండి ఒక బలముకు గొప్ప హస్తము ద్వారా ఎలాగూ తాము వారిని బయటికి తీసుకుని వచ్చినో, ఎట్లు వారిని స్థిరపరచునో తిరిగి చెప్పుచున్నాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చువారు. హల్లెలూయా. వారు ఎక్కడి నుంచి వచ్చారండి? మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఐగుప్తు నుండి బయటకు వచ్చే వరకు వారు దేవుని ప్రజలని పిలువబడ్డారు. ఆమేన్. తర్వాత వారు దేవుని సంఘముగా కూర్చోబడ్డారు. ఎందుకనగా సంఘం అనేది ఒక సమాజము లేక, వాస్తవంగా సంఘం అనగా బయటకు పిలువబడినవారు. సంఘం అంటే ఏంటండి? చెప్పాలండి. సంఘం అనగా ఏంటండి? అంతేనా? ఒకప్పుడు వారు దేవుని ప్రజలు. ఎక్కడున్నప్పుడు చెప్పాలి. ఎక్కడున్నప్పుడు? ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని ప్రజలు. బయటకు వచ్చినప్పుడు సంఘముగా ఉన్నారు, దేవుని సంఘముగా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఎందుకనగా సంఘం అనగా సమాజము. వాస్తవంగా సంఘం అనగా బయటకు పిలవబడ్డాం. మనం అందరం బయటకు పిలవబడ్డాం. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పిలవబడిన నీవు ఎక్కడికి వెళ్ళాలి? ఓ పాస్టర్ వాక్యం చెప్తున్నారంట, వారం 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 బయటకు పిలవబడ్డారు, మీరు బయటకు పిలవబడ్డారు. నేను ఎప్పుడు వెళ్ళినా ఏం చెప్తున్నావు వర్తమానం అంటే, ప్రభు చెప్పాడు కదండి బయటకు పిలవబడ్డా, ఇంకెప్పుడు వెళ్తావు లోపలికి అన్నాను నేను. ఇంచుమించు ఆయన 2 నెలలు బోధించాడు దానికోసం. దేనికోసం అండి? బయటకు పిలవబడ్డా అనే మాట మీద 2 నెలలు బోధించాడు. నేను అన్నాను, ఇంకెప్పుడు లోపలికి తీసుకెళ్తావు? ఈ లోపల మధ్యలో వాళ్ళు ఏమవుతారు? లోపలికి త్వరగా తీసుకెళ్ళకపోతే 40 సంవత్సరాలు బయట తిరిగారు కదా, అరణ్యం రాలిపోయి అటు కొంతమంది ఇటో కొంతమంది చెదిరిపోతారు, తొందరగా లోపలికి తీసుకెళ్ళిపో అన్నాను. ఇప్పుడు చెప్పండి, మీరు బయటే ఉంటారా లోపలికి వస్తారా? లోపల తెర లోపలికి వస్తారా?
మీ కొరకు దేవుడు తెర చింపేశాడు, అడ్డంగా ఉన్న తెరను తీసేశాడు. మీరు లోపలికి రావాలి. ఇప్పుడు మన సంఘముగా ఉంటా కాదు, ఇప్పుడు ఆయనలో భాగంగా ఉండాలి. సంఘముగా మనం వ్యవహరించట్లేదు. సంఘకాలాల్లో సంఘాలు ఉన్నాయి, కానీ 7వ సంఘకాలంలో మనం సంఘంగా లేము. ఆయన భాగంగా ఉన్నాం, ఆయన వధువుగా ఉన్నాం. మనం బయటకు పిలువబడి బయటే ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. ముందు లోపలికి రండి, వాక్యంలోకి రండి, ప్రత్యక్షతలోకి రండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు, తెర లోపలికి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కలుసుకునే స్థలం అక్కడైనా ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? హల్లెలూయా. నిన్ను కలుసుకునే స్థలం ఏంటో తెలుసా? ఆయన నామము. హల్లెలూయా. దేవుడు తన సొంత ఎన్నికైన ఆ స్థలంలో మాత్రమే ఎవరినైనా కలుసుకుంటాడు. ఎక్కడ పడితే అక్కడ నిన్ను కలుసుకోవడానికి దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన నామం ఎక్కడ ఉంచబడిందో, ఆయన నామం ఎక్కడ ప్రకటించబడుతుందో, ఆయన నామంలో ఎక్కడ బాప్తిసం ఇవ్వబడుతుందో ఆ స్థలంలో మాత్రమే నిన్ను కలుసుకుంటాడు ఆయన. హల్లెలూయా. అక్కడే ఒక ఆరాధన కలుసుకుంటాడు. అందరినీ కలుసుకోడండి, ఆయన ఆరాధించు వారిని మాత్రమే కలుసుకుంటాడు. మరి ఇప్పుడు నువ్వు ఆయన ఆరాధించకుండా నువ్వు బయట తిరిగితే నిన్ను ఎలా నువ్వు కలుసుకోలేదు, కలుసుకోకుండానే బయటికి వెళ్ళిపోయావా? ఎలా ఉంటుందండి? షేక్ అండ్ ఇచ్చి బాయ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ వర్తమానంలో ఇంకో మాట చెప్తూ ఉన్నాను. ఏ వర్తమానం అంటే దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం అనే వర్తమానంలో నిన్ను కలుసుకునే స్థలము ఆయన నామం. మహమ్మద్ అనే ప్రవక్త కోసం ఎంతమంది తెలుసు? మహమ్మద్. హల్లెలూయా. ఈ వర్తమానం అంటున్నారు, ఆ మహమ్మద్ ప్రవక్త చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అతడు క్రీస్తు తర్వాత వచ్చిన వ్యక్తి. క్రీస్తు తర్వాత వచ్చిన వ్యక్తి. అతను సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. ఆ సమాధి దగ్గర అంట ప్రతి 4 గంటలకు ఒకసారి తెల్లని గుర్రాన్ని పెడతారంట, మల్లెపూలు కట్టి. ఎందుకు? వస్తాడేమో ఎక్కుతాడేమో, వస్తాడేమో ఎక్కుతాడేమో, మమ్మల్ని రాజ్యమంతా పరిపాలన చేస్తాడేమో అని వారు ఎదురు చూస్తున్నారంటే ఇప్పటికీ కూడా. హల్లెలూయా. దీని గురించి ప్రవక్త అన్నాడు, ప్రతి 4 గంటలకి తెల్లని గుర్రాన్ని మార్చు సమాధికి నేను వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పనివారు మారుతున్నారు, గుర్రాలు మారుతున్నాయి, కానీ ఆ సమాధిలోంచి ఆ వ్యక్తి మాత్రం బయటికి ఇప్పటికీ రావట్లేదు. హల్లెలూయా. సోదరులారా, హల్లెలూయా. అతడు బయటికి రావట్లేదు. అతడు చనిపోయిన తర్వాత మరలా తాను తిరిగి లేచి మరియు ప్రపంచంను జయించుతానని చెప్పాడు అతడు. కానీ ప్రపంచాన్ని జయించింది అతడు కాదు, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. వారు ప్రతి 4 గంటలకు వారు రక్షక బట్టలు మారుస్తారు, మరియు అతని సమాధి యొద్ద తెల్లని గుర్రాన్ని ఉంచుతారు. అతను లేచి ప్రపంచమంతను జయించునని 2000 సంవత్సరాల నుండి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా ఆ సమాధి ఎలా ఉంది? అలాగే ఉంది. వాళ్ళు మార్చుకుంటూ వెళ్తున్నారు. 2000 సంవత్సరాల నుంచి ఆయన లేవలేదు. నా దేవుడు మాట చెప్పిన ప్రకారంగా 3వ దినాన్ని తిరిగి లేచాడు. హల్లెలూయా. చూద్దాం, మనం ఒకసారి బుద్ధుని దగ్గరికి వెళ్దామండి. దాదాపు 2300 సంవత్సరాల క్రితం బుద్ధుడు జీవించను. జపాను దేశపు దేవుడు అతడు. ఎవరండి? అందువల్ల అతడు ఒక వేదాంతి, కన్ఫ్యూషన్. అతను కన్ఫ్యూజన్ వంటి వాడు. కానీ ఈ మత స్థాపకులందరూ వారందరూ తమ వేదాంతంలో చనిపోయి మరియు సమాధి చేయబడ్డారు. బుద్ధుడు సమాధి చేయబడ్డాడు, కానీ ఇప్పుడు లేచాడా? కానీ యేసు క్రీస్తు ద్వారా స్థాపించబడిన క్రైస్తవ్యం ఒక ఖాళీ సమాధిని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు కూడా ఖాళీగానే ఉంది సమాధి. నా దేవుడు ఆ సమాధిని ఖాళీ చేశాడు, మరణాన్ని జయించాడు. హల్లెలూయా. విజయ వీరుడై ప్రపంచాన్ని జయించుటకు ఆయన బయలు వెళుతూ ఉన్నాడు. త్వరలో ఆయన ప్రపంచాన్ని ఏలుబడి చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన భూమి మీద ఆయన అంటాడు, నాకు నా ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి లేపడానికి నాకు అధికారం ఉందని చెప్పాడు. ఎవరికండి? హల్లెలూయా. నా ప్రాణం పెట్టడానికి, నా ప్రాణం పెట్టడానికి తీయడానికి కూడా నాకు అధికారం ఉందన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుడు నేడును జీవిస్తూ ఉన్నాడా? మనతో ఉన్నాడా? హల్లెలూయా. భౌతికమైన సూచక్రియలు, మాత్కారముల ద్వారా ఆయన మనం రుజువు చేసుకున్నాడా?
హల్లెలూయ. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యముల గుండా నడిపించిన అగ్ని స్తంభం ఈ రోజు మనతో ఉందా? ఈ రోజు కూడా ఫోటో తీయబడింది, ఇంకా గుర్తుగా ఉంది. ఆ ఫోటోని చూడండి. అది ప్రవక్త కాదండి, ప్రవక్త మీద వేలాడుచున్న అగ్ని స్తంభం కొరకు ఆ ఫోటో పెట్టబడి ఉంది. ఏదో ప్రవక్తను ఆరాధించడానికి పెట్టలేదు ఆ ఫోటో. ప్రవక్త మీద ఉన్న అగ్ని స్తంభము నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన అదే అగ్ని స్తంభము, పౌలు నడిపించిన అదే అగ్ని స్తంభము, ఈరోజు సంఘమైన మనల్ని నడిపిస్తున్న అదే అగ్ని స్తంభము మనతో ఉందని తెలపడానికే అది ఫోటోకు అనుమతి ఇచ్చాడు దేవుడు. ఎవరిచ్చారండి? ఏమండి చాలామంది అంటున్నారు, మోషే కాలంలో అగ్నిస్తంభం ఫోటో తీయలేదండి, అప్పుడు కెమెరాలు లేవండి. యేసుక్రీస్తు కాలంలో మరి ఫోటో తీయచ్చు కదా, అప్పుడు కూడా కెమెరాలు లేవండి. ఒకవేళ కెమెరాలు ఉంటే తీసునేమో. అప్పుడు చిత్రకారులు ఏం చేశారంటే ఆ యొక్క మోషే కాలంలో ఉన్న అగ్నిస్తంభాన్ని వారు డిజైన్ చేశారు, బొమ్మగా గీశారు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు కాలంలో కనబడిన అగ్నిస్తంభాన్ని చిత్రీకరించారు, కానీ ఇది చిత్రీకరించబడింది కాదు. ప్రజలకు తన అగ్నిస్తంభంగా ఉన్నానని కనపరచడానికి అది ఫోటో తీయబడింది. ఈ ఫోటో వెనకతలో ఒక రహస్యం ఉందో తెలుసా? ఒక సహోదరుడు ప్రవక్త గారిని చెడ్డ చేయాలని ఒక ముగ్గురు కెమెరామ్యాన్ని ఏర్పరచుకుని ఆయనకి తెగ ఫోటోలు తీయండి, ఎలా పడితే అలా తీయండి. తీసే ఫోటోలు మాత్రం చాలా ఎలా ఉండాలి? కఠినంగా ఉండాలి. అమ్మ వింటున్నారా? అప్పుడు డెవలప్మెంట్ రీళ్ళు ఉంటాయి కదా, ఆ ఫోటోలతో ఆ కెమెరాతో మొత్తం ఫోటోలు తీస్తూ ఉన్నారు. చివరికి దేవుడు ఈ ఒక్క ఫోటోకి అనుమతి ఇచ్చాడు. ఆయన డెవలప్మెంట్ రూమ్లోకి వెళ్ళి ఆ ఫోటోలు తీసిన వ్యక్తి కడుగుతూ ఉండగా అన్ని ఫోటోలు బ్లాకే వచ్చాయి, ఒక్క ఫోటో కూడా మంచిగా రాలేదు. చివరికి ఈ ఒక్క ఫోటో మాత్రమే పడ్డదండి. అవి 4-5 కాపీలు అడిగి ఉంచాడు. తర్వాత తను కుదుర్చుకున్న వ్యక్తితో చెప్పాడు, మీరు ఫోటోలు తీయమన్నారు, ఒక్క ఫోటో కూడా పడలేదు, ఈ ఒక్క ఫోటో పడిందంటే నువ్వు మోసగాడివి, ఆయనకు లోబడిపోయావేమో అని అన్నాడంట. కాదండి బాబు, అయ్యా ఇదిగో ఇన్ని డెవలప్మెంట్ చేస్తే బ్లాక్ వచ్చింది తప్ప ఒక్క ఫోటో కూడా పడలేదు, ఈ ఒక్క ఫోటోయే పడింది. యాంత్రిక శక్తికి దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే ఇదిగో నిన్ను నమ్మించడానికి, నేను ఇప్పుడు కూడా ఉన్నాను, అగ్నిస్తంభంగా ఉన్నానని చెప్పడానికే. దేవుని మహిమ కలుగును గాక. లేకపోతే నువ్వు నమ్మవు కదా. బైబిల్ అంటుంది, చూచి నమ్మినట్టు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆయన అగ్నిస్తంభం ఉన్నాడా? ఏమైనా ఒక్కసారి ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమన్నా ఉన్నాడంటారా? వారి ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? ఎవరైతే పురమాయించారో ఆ వ్యక్తి ఇంట్లో వాళ్ళ కొడుకు మర్డర్ కేసులో ఇరుక్కుపోయాడండి, ఉరిశిక్ష వేసేమన్నారు. అయితే ఆ ఫోటో పట్టుకుని వెళ్ళి సహోదరుడు ప్రవక్తను కలుసుకున్నప్పుడు హల్లెలూయా ప్రవక్తను క్షమాపణ అడుగుతున్నాడంట. అయితే ఆయన అన్నాడంట, అయ్యా నువ్వు నా ఎడలో తప్పు చేసావు నేను అనుకోవట్లేదు, నిన్ను క్షమిస్తున్నాను. అటువంటి గొప్ప హృదయం కలిగిన వాడండి ప్రవక్త. నీ కుమారుని విషయమే నేను ఏం చేయాలంటే ప్రార్థన చేయండి అయ్యా, అతడు మరణాన్ని తప్పించబడాలని. అప్పుడు అతడు ఒక లేఖ రాశాడంట. ఎవరికి? గవర్నర్కి లేఖ రాసి, అయ్యా కయ్యను మొదట హేబేలును చంపినప్పుడు అతడు తప్పిదోని బట్టి దేవుడు అతను శిక్షించలేదు, కానీ అతన్ని ఊరి మీద విడిచిపెట్టాడు. ఈ కుమారుడు చేసిన తప్పిదను చూసి ఒక్కసారి అతని మరణాన్ని తప్పించమని లేఖ రాశాడు. మరణాన్ని తప్పించి ఆ యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తారు. హల్లెలూయా. మరణం తప్పించబడింది కదా, చాలా ప్రాణాలతో ఉన్నాడా? ఆ తల్లిదండ్రులకు పుత్రశోకం లేకుండా చేశాడా? ఎంతమంది ఆమెనంటారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది వాక్యం అర్థమవుతుంది? యెహోవా యొక్క 7 పండుగలు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను కలుసుకునే స్థలం ఏది? ప్రవక్త అంటాడు, మెథడిస్ట్లో నిన్ను కలుసుకొను అని అనుకుంటున్నావేమో, ఆయన బ్యాప్టిస్ట్లో కలుసుకుని ఆయన అనుకుంటున్నావేమో, ఆయన దీనిలోను దానిలో మరొక దేనిలో కలుసుకున్నాను అనుకుంటున్నావేమో. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ అలాగనుకున్నారు. తమ స్వకీయ రక్షణ భయముతోనూ వణుకుతోనూ వెదకవలసి ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడ కలుసుకుంటాడంటే బ్యాప్టిస్ట్లోనో మెథడిస్ట్లోనో పెంతెకోస్తులోనో కాదండి, నిన్ను కలుసుకునేది ఆయన నామములో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం యొక్క అర్థం ఏంటో చూద్దామండి. దేవునికి స్తోత్రం. ఈ ద్వితీయోపదేశ కాండం అంటే గ్రీకు పదం. గ్రీకు పదం. దీని అర్థం ఏంటంటే రెండు ధర్మశాస్త్రాలు. ఏంటండి? అందరు ఇక్కడ ఉన్నారా? రెండోసారి ఉపదేశించడం కాదండి, అది అందరూ చెప్తారు. ప్రవక్త అంటున్నాడు ఇది రెండు ధర్మశాస్త్రాలు. ద్వితీయోపదేశ కాండం అనే పదం గ్రీకు పదమునికి చెందినది. రెండు వేరు ధర్మశాస్త్రాలు. మరి వాటిలో ఒకటి మరణ శాస్త్రము, రెండోది ఏంటి? జీవశాస్త్రము. దేవునికి స్తోత్రం. దేవునికి రెండు ధర్మశాస్త్రములు కలవు. ఆయన వెంబడించి, ఆయన సేవించి, ఆయన ఆరాధించుట జీవశాస్త్రం. మరి ఒకవేళ దాన్ని తిరస్కరించుట మరణ శాస్త్రం. దేవునికి స్తోత్రం. దేవునిలో రెండు ఉన్నాయంటారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేకి, ఇజ్రాయెల్కి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం వారికి పడునని కాదు, కానీ అది వారు పాపులని చూపించిందా? హల్లెలూయా. ఆ సమయం వరకును, అనగా ధర్మశాస్త్రం వచ్చే వరకును పాపం అనగా ఏంటో వారికి ఏమీ తెలుసా? తెలీదండి. పొరుగువాడిని భార్యని ఆశించకూడదని, దొంగతనం చేయకూడదని, నరహత్య చేయకూడదని, అలాంటి వారికి ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో అప్పుడు హల్లెలూయా పాపం ఏంటో వారు ఎరిగి ఉన్నారు. శిక్ష లేకుండా ధర్మశాస్త్రం ఉండదు. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? శిక్షతో కూడింది. శిక్ష లేని ఒక శాసనమే కాదు. నిజమేనా? హల్లెలూయా. ధర్మశాస్త్రం అతిక్రమించుటే పాపము. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం వల్ల వచ్చే జీతం పాతాళం. దేవునికి స్తోత్రం. దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రం ఇచ్చే వరకు వారికి ఏ పాపం ఆరోపించబడదు. వాళ్ళు ఎన్ని పాపాలు చేయని, పరాయి స్త్రీని ఉంచుకొని, లేదా వేరొక పురుషుడు ఏదోటి చేయని, అది వారికి ఏమి చేయదు, హాని చేయదు. ఎందుకంటే వారికి ఏమి ఇవ్వబడలేదు. ఇచ్చిన తర్వాత వారు అదే ఫాలో అవుతే శిక్ష తప్పదు, చావాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రం ఇచ్చే వరకు వారికి ఏ పాపం ఆరోపింపబడలేదు. ఒక గంటకు 20 మైళ్ళ వేగం మించి వెళ్ళరాదని ఒక బోర్డు ఉందనుకోండి, మనం ఏం చేద్దాం? 60 మైళ్ళు దూరం అని ఉంటే ఆ స్పీడ్లో వెళ్తాం. 40 మైళ్ళు అయితే, 30 మైళ్ళు అయితే, కానీ మనం ఏం చేద్దాం? ఒకసారి ప్రమాదకరమైన మలుపు ఉంది, అతి వేగంగా వెళ్ళదు, చూచుకుని వెళ్ళవలను అని చెప్పాడు. మనం ఏం చేసాం? 90 స్పీడ్లో వెళ్ళాం. ఏమవుతాం? ప్రమాదకరమైన మలుపులో ప్రమాదం జరిగింది. తప్పు ఎవరిది? దేవుడిదా? దేవుడికి కనికరం లేదంటారు. మళ్ళీ ఇక్కడ మనం రూల్స్ అతిక్రమించి మనం దేవుని మీద నేరం మోపడం అనేది తప్పు. రూల్స్ పాటించాలి. దేవుడు దాని నుండే నిన్ను కాపాడతాడు. బండి చేతిలో ఉంది కదా అని మొత్తం లాగవలసిన స్పీడ్ అంతా లాగేసి కాపాడు కాపాడు కాపాడు. ఎలా ఉంటుందంటే గాల్లో దీపం పెట్టి ఆరిపోకుండా కాపాడు ప్రభువా అని తుఫాన్ గాలి రప్పించేస్తే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రూల్స్ని మనం ఏం చేయకూడదు? బ్రేక్ చేయకూడదు, అతిక్రమించకూడదు. దేవుని అనుమహిమ కలుగును గాక. హల్లెలూయా. దాన్ని నువ్వు చేయకూడదని ఒక చట్టం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దాని చట్టాన్ని పాటించాలి. ఒకవేళ చట్టాన్ని దాడితే ఏమవుతాం? శిక్షకు. అందుకే దేవుడు మనల్ని కృప చేత ఏం చేశాడు? రక్షించుకున్నాడు. హల్లెలూయా. సీనాయి కొండ మీద ఇవ్వబడింది మరణ శాసనం. అవునా? మరణ శాసనం అంటే ఏంటి? మొదటి నీ తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించకపోతే ఏమవుతారు? గుర్తుపెట్టుకోండి, ఆయుష్ తగ్గిపోద్ది. అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? మొదట ఏమన్నాడంటే నీ దేవుడని యెహోవాను తప్ప వేరొక దేవుడిని ఆరాధించే వ్యక్తులు ఏం చేస్తాడు? దేవుడు ఆరాధిస్తాం. ఏం చేస్తాం? తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తాడు. రెండోది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సన్మానించాం. ఏం చేసుకుంటావు అని అంటే లోయ కాకులు వచ్చి ఏం చేస్తాయంట? కళ్ళు పొడిసి తీసేస్తాయంట. నీ ఆయుష్ తగ్గిపోద్ది. మూడోది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆచరించడం కాదు, ఉచ్చరించడం అంటే ఏంటి? మనం చాలా ఎటకారాలు ఆడుతూ ఉండే ఆయన నామంలో. నాకు తెలిసి
యేసు అనే పేరు ఏ వ్యక్తికి పెట్టకూడదు. ఆ నామం ఆయనదే. మన ఒక పిల్లోడికి పెట్టారు యేసురాజు. ఎవరంటే పాస్టర్ మనవడే. ఏం పేరండి? యేసురాజు ఏంటండి? పిలిచినప్పుడు దేవుని నన్ను దయచేసి ఆయన నామమును వ్యర్థంగా మనం ఏం చేయకూడదు. అంటే ఆయన పేరు మనం ఏం చేయకూడదు. కొంతమంది అంటారు కూర మాడిపోతుంది అనుకుందాం, ఎటకారంగా ఏసునామలో ఈ కూర బాగా అయిపోను గాక అన్నాం అనుకో, నువ్వేం చేసావు? అంతే కదండి. వ్యర్థముగా దాన్ని ఏం చేయకూడదు. అది మాడిపోయింది, ఇంకా దాన్ని బాగైపోవాలని కోరుకోవడం తప్పది. అది ఎలాంటి టైంలో వాడాలి? నీ భర్త ఇంటికి తాగేసి వచ్చినప్పుడు, నిన్ను రపరప రంపంతో కోసేస్తున్నప్పుడు నువ్వేమన్నాలి? ఏమన్నా? ప్రభువా, యేసుక్రీస్తు నామంలో నా భర్త నిస ఇరిగిపోను గాక, మారు మనసు వచ్చును గాక, నీ నామములో ఒక ఒక బాణం వేసే ప్రభువా అంటే ఏం చేయాలా? మరి వేసారు కదా అక్కడ. పెద్దనాన్నగారికి బాణం వేసాడా దేవుడు? సోలం గుచ్చిపోయిందంట, దేవుడికి ఈ పక్క వచ్చేసిందంట. అలా వేసే ప్రభువా నీ నామంలో మారు మనసు వచ్చేద్దు ప్రభా అని ప్రార్థన చేయాలి. అంతేగాని మనం ఏం చేయకూడదు. ఏసునామంలో ఈ కాలు ఇరిగిపోనుగా, ఏసునామం మనం ఏం చేయకూడదు చెప్పాలండి, వ్యర్థంగా. ఇప్పుడు మనకు కరెంటు పోయింది, చాలా ఒక్కపోత, బయట కూడా గాలి లేదు. నువ్వేం చేయాలి? మనసులో ప్రార్థన, ప్రభా నీ చిత్తమైతేనన్నా నీ నామంలో ఏదడితే అది ఇస్తానన్నావు కదా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఒక కరెంటుని ఇవ్వి. అది తప్పు కాదు, కానీ కరెంట్ ఉండగా యేసుక్రీస్తు నామంలో ఈ కరెంటు పోవును గాక అని ప్రార్థన చేస్తాం అనుకో, అదేమవుతుంది చెప్పండి ఇర్మియా బ్రదర్? ఏమవుతుంది? బాగున్న దాన్ని చెడగొట్టడమే వ్యర్థంగా ఆయన నామాన్ని ఉచ్చరించడం. ఒకసారి చెప్పలు కొడతారా గట్టిగా గట్టిగా? అయిపోయిందా? మీ పక్కన గిల్లుతారా ఒకసారి? భయపడుతున్నాడు, గిల్లుకోండి చెప్పాను కదా. ఆలోచిస్తున్నారేంటి? గిల్లుకోరా? ఎందుకు గిల్లుకోమన్నాను? ఎందుకు గిల్లుకోమని చెప్పండి. సరే అక్కడికి వెళ్ళండి, ఎదరికి వెళ్ళండి. మరి పక్కన ఎవరు? నువ్వనకి వెళ్ళయ్యా అమ్మ, వెనకతలు ఉన్న వాళ్ళకి వెళ్ళండి. మిమ్మల్ని వెళ్ళలేదు ఎవరని? అందరూ కూడా గిల్లుకోవాలి. ఎందుకో తెలుసా? ఈసారి పెన్నులు ఇస్తాను ఫ్రీగా ఇక్కడ. ఎందుకంటారా? నేను చెప్తాను వినండి. దేవుని మాటలు వచ్చినప్పుడు మిమ్మల్ని నిద్రమత్తులోకి తీసుకెళ్ళిపోతుంది ఎవరో తెలుసా? ఆత్మ కాదు, అపవాది. అప్పుడు ఆ మాటలు ఎక్కడికి పోతాయి? వెళ్ళిపోతాయి. నిజమేనా? మనం ఎవరిని కలుగున్నాం? నాకు వినబట్టలేదు. మనం ఎవరిని కలుగున్నాం? జీవం గల దేవుడా, ఆయన అద్భుతములు చేసేవాడైనా, ఆశ్చర్యకలు చేసే దేవుడైనా, హల్లెలూయా, మన ప్రతి బలహీనతలు మాకు తోడుగుండే దేవుడైనా. ధర్మశాస్త్రంతో మనం పెట్టుకుంటే ఇప్పటికి మనం ఎప్పుడో స్మాష్. కృప ఏం చేస్తుంది అన్నిటికీ? ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఈ రోజున అహరోను కుమారులు ఇద్దరు దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా వారు పనిచేసినందుకు ఆకాశం నుండి ఏం దిగి వచ్చింది? అగ్ని దిగి వచ్చి అక్కడ వారిని ఏం చేసింది? కాల్ చేసింది. అదే దేవుడు ఇప్పుడు లేడా? ఉన్నాడా లేదా? నిన్ను కాల్ చేయడం నిమిషం పట్టదు, కానీ కృప ఏం చేస్తుంది?
కృప లేకపోతే ఈ పాటికి మన పనులు ఏమవును? పరదేశంలోని పాట పాడినప్పుడు నేను అలా పాడడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటారేమో అందరూ చచ్చిపోయిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఎలా చచ్చిపోయినా పరలోక పిలుపు, పరలోక పిలుపు, పరలోక పిలుపు. అక్కడ నుండి వచ్చింది లేదో నాకు తెలియదు, కానీ అందరికి మాత్రం ఫ్లెక్స్లు ఏమేస్తారు? పరలోక పిలుపు. నీకు పరలోక నుండి పిలుపు రావాలంటే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడే వస్తుంది. ఆకస్మిక మరణం అంటే ఏంటి తెలుసా? అనుకోకుండా చనిపోవడం అంటే దాని అర్థం దేవుడు అనుకోలేదు, మీరు చచ్చిపోయారు. అనుకోకుండా చనిపోవడం అంటే అదే మరి ఆకస్మిక మరణం. చాలామంది అనుకుంటారు కింద అకాల మరణముకు చింతిస్తున్నాం అంటారు, మళ్ళీ పరలోక పిలుపు అంటారు. ఏమంటారు? పైన పరలోక పిలుపు అని రాస్తారు, కిందేమో అకాల మరణమునకు చింతిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఆయన అనుకోలేదు, ఎవడో అనుకున్నాడు, అయిపోయింది అంతే. అవునా? మన సీటు సిరకకు మునిపే మనం ఏం చేద్దాం? ఆయనకు లోపడదామండి, ఆయనకు భయపడదామండి. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా ఎప్పుడు ఉచ్చరించాలో అప్పుడు ఉచ్చరిద్దామండి. హల్లెలూయా. ధర్మశాస్త్రం కానీ ఉంటే అది ఎప్పుడో నిన్ను కారాగారంలో పెట్టును, జైల్లో పెట్టును. కానీ కృప ఏం చేస్తుంది? జైలు నుంచి విడుదల చేసింది అండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సీనాయి కొండ మీద ఇవ్వబడిన మరణశాస్త్రములు అవి మానవుడు పాపి అని చెప్పెను, మరియు దేవుని ధర్మశాస్త్రములు మీరుట వలన అతడు మరణించెను. కానీ ధర్మశాస్త్రములు ఏ రక్షణ లేదు, ఉందా? కానీ అది నిన్ను కారాగారంలో పెట్టు కాపలాదారుడు మాత్రమే. అందులో నుండి అది నిన్ను బయటకు తేజాలదు. అయితే కారాగారం తర్వాత ఆయన మరొక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అదే కల్వరి కొండ యొద్ద యేసుక్రీస్తులో పాపము ఆరోపించబడినప్పుడు మరియు అక్కడ క్రయధనము చెల్లింపబడింది. ధర్మశాస్త్రంతో కాదండి, ధర్మశాస్త్రం లేకుండా. అయితే కృప వలనే మీరు దేవుని కృప వలనే ఈ రోజున రక్షించబడ్డారు. ఇది ముందు నిర్ణయం. దేవునికి స్తోత్రం. అక్కడ 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి మరణ చట్టము, రెండోది జీవ చట్టము. మరణించవలసిన మన కొరకు ఆ మరణాన్ని ఆయన తీసేసుకున్నాడు. జీవించవలసిన దేవుడు ఆయన మరణాన్ని తీసుకుని ఆ జీవాన్ని మనకిచ్చాడు. మరి అలా అయితే మనం దేవుని ఇంకెలా ఆరాధించాలి? చెప్పాలి. ఎవరు మాట్లాడరు. హల్లెలూయా. నా యొక్క మెసేజ్ 18 పేజీలు ఉన్నాయి. ఇందులో అన్నీ కలిపి 10 ఉంటాయేమో, ఒకవేళ చిన్న అక్షరాలు పెట్టుకుంటే. దేవునికి స్తోత్రం. ఇప్పటికి ఇంచుమించు 7 పేజీలు మాత్రం అయింది. నేను ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. యెహోవా యొక్క 7 పండుగలు చేయాలంటే ముందు ఆయన నామం ఉన్న స్థలమును గుర్తించి యథార్థంగా దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా. జనులకు 2 నిబంధనలు కూడా ఇవ్వబడినాయి. హల్లెలూయా. గమనించండి, నీవు దీన్ని చేసినట్లయితే నువ్వు చస్తావని చెప్పాడు. ఎవరికి? నువ్వు దీన్ని చేసినట్లయితే నువ్వు చస్తావని చెప్పాడు. ఎవరికి? ఆదిలో ఆదాముకి. ఎవరు చెప్పట్లేదు, మర్చిపోతారేమో. అది చట్టము. హల్లెలూయా. ఆ చట్టము అతిక్రమించబడిన తర్వాత వారికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు 2వ నిబంధనను తీసుకొచ్చాడు. ఎవరికి? అబ్రాముకి తీసుకొచ్చాడా? అది షరతులతో కూడింది, ఇది షరతులతో లేనిది. అవునా కదా? అది షరతు ఏంటి? ఈ పండు తిను నిశ్చయంగా నువ్వు చేస్తావు. ఏంటి? ఏం పండు? నేను ఏదైతే చేయొద్దన్నానో అది మీరు చేస్తే చేస్తామని చెప్పాడు. అబ్రాము దగ్గరికి వచ్చేటికి ఏం చేశాడంటే మరొక నిబంధన తీసుకొచ్చాడు. దాన్నే రక్త నిబంధన. అది షరతులు లేనిది. అది నీవేం చేసావు లేక నువ్వు ఏం చేయదు అని కాదు, నేను ముందుగానే దాన్ని చూశాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అదే కృప. నిజమేనండి? అదేనా కృప? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు దాన్ని అబ్రాహాముకి అతని తర్వాత వచ్చి సంతానముకు దాన్ని చేశాడు. అబ్రాహాము యొక్క సంతానమంతయు బైబిల్ చెప్పినట్లుగా ఇజ్రాయేల్ అందరూ రక్షించబడుతురు. అయితే దాని అర్థము యూదులందరూ అని కాదు. పౌలు చెప్పినట్లుగా బాహ్యంగా యూదుడైన వాడు యూదుడు కాడు. బాహ్యంగా గత రాత్రి మనం చెప్పుకున్నట్లుగా అది సంపర్కము ద్వారా ఇస్సాకు కలిగిన పిల్లలు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2. ఒకరు రక్షించబడ్డారు, ఒకరు త్రోసివేయబడ్డారు. దేవునికి స్తోత్రం. మరి అందరికీ కృప ఉంటుందా? ఎవరైతే ఆయన రక్తం ద్వారా సంపాదించుకున్న వారికి కృప,
ఎవరైతే ఆయన నామాన్ని త్రోసేసేవారో వారికి శిక్ష. అబ్రాహాం యొక్క రాజరిక సంతానము కృప ద్వారా ఇజ్రాయేల్ అందరూ రక్షించబడ్డారు. నిజమేనా? ఇజ్రాయేల్ అందరూ ఎవరు? అబ్రాహాం యొక్క రాజ సంతానం మనమే. అనగా క్రీస్తునందున్న వారందరూ రక్షించబడరే. అదే దేవుని యొక్క రెండవ నిబంధన ఉంది. కానీ ఇవన్నీ క్రీస్తుకు ముందస్తు సూచనలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నామము ఏర్పరచుకున్న స్థలం ఏంటి? అక్కడే నిన్ను కలుసుకుంటాడంట. అక్కడే ఒక ఆరాధన కలుసుకుంటాడంట. అక్కడే ఒక ఆరాధకుడిని నువ్వు ఆరాధన చేయకపోతే ఆయన నిన్ను కలుసుకోలేడు. ఆయన నామం ఎక్కడ ఉండవద్దో, ఆయన నామం ఎక్కడ పెట్టబడిందో ఆ స్థలంలోనే నిన్ను కలుసుకుంటాడు. కాబట్టి ఆ స్థలానికి నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? రావాలి. ఎప్పుడు రావాలి? బైబిల్ అంటుంది సంవత్సరానికి 3 మార్లు అంట. దేవునికి స్తోత్రం. సంవత్సరం దీంతో పోల్చబడింది, వారంతో పోల్చబడింది. వారానికి ఎన్నిసార్లు రావాలి? 3 మార్లు రావాలి. మనం ఒక ఆదివారమే ఆరాధనకు వస్తే ఆరాధకులం కాదండి. ప్రవక్త అన్నాడు, బుధవారం ఆరాధనకు రాకపోతే అసలు అతడికి దేవునికి ఎటువంటి సంబంధము లేదని చెప్పాడండి స్పష్టంగా. నా దగ్గర ఉన్నాయి కోడ్స్. చెప్పలేదా? బుధవారం ఆరాధన కొరకు, బుధవారము ఆరాధనకు రాకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తారంట? నేను గ్రూప్లో పెడతాను, ఇవి చదివిస్తారా పోనీ? నేను గ్రూప్లో పెడతాను. బుధవారం నాడు ఆరాధన రాకుండా నువ్వు ఇంట్లో ఉండి ఆరాధన నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీవు దేవునికి నీకు ఎటువంటి సంబంధము లేదు. కంపల్సరీ బుధవారం ఏంటంట? మిడ్ వీక్ సర్వీస్. అంటే ఏంటి దాని అర్థం? ఆదివారమును తర్వాత బుధవారం అనేది మధ్యవారము. అంతేనండి. శుక్రవారం ఏంటి? నీ కుటుంబం సమస్యలో ఉన్నప్పుడు, సంగమ సమస్యలో ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని దేవుని బతిమాలుకునే సమయం. దేవునికి స్తోత్రం. ఆదివారం ఆరాధన. ఇవి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవంలో ఈ 3 పండుగలు జరగాలంట. ఏం పండుగలు? శుక్రవారం ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. ఆదివారం తిరిగి లేచాడు. ఆమేన్. అవునా కదా? దేవునికి స్తోత్రం. బుధవారం ఆయన ప్రత్యేకమైన ఆరాధన, తన ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 3 ఆరాధనలు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా చెయ్యాలి. చేసినప్పుడే మనం ఆ రాజ్యం కొరకు సిద్ధపడిన వారం అవుతాం. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా ప్రార్థన చేద్దామండి, ప్రార్థిద్దామండి. అందరూ కూడా ప్రార్థించండి.